వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. ఒక్క క్షణం ఆగండి. బైక్ పై ఒళ్ళు గగ్గురు పొడిచే విన్యాసాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదేదో సినిమాలో చేసే విన్యాసాలో, లేక బైక్ రైజింగ్ పోటీలలో చేసే విన్యాసాలో, లేదా ఎక్కడో ఫారిన్ కంట్రీలలో చూసే విన్యాసాలో కూడా ఇక్కడే మన హైదరాబాద్ లోనే గచ్చిబౌలి నుంచి టోలీ చౌక్ ఫ్లైఓవర్ పై ఒక యువకుడు ఒళ్ళు గగ్గురు పొడిచే విన్యాసాలను నిన్న రాత్రి 8 గంటల సమయంలో మరో కురుక్షేత్రం కంటపడింది. గత 4-5 రోజుల నుంచి సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు నడుస్తున్నాయి. మరి నిన్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏమయ్యారు? ఎంత దారుణంగా ఒక యువకుడు బైక్ పై సిగరెట్ కాల్చుతూ భయంకరమైన విన్యాసాలు చేస్తుంటే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదా? అసలు అక్కడ ట్రాఫిక్ యంత్రాంగం పని చేస్తుందా? ఆ యువకుడి నిర్లక్ష్య ధోరణి వల్ల అతనికి ఏమైనా అయితే ఒక కుటుంబం మొత్తం రోడ్డును పడిపోయే పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. అంతేకాదు ఆ బైక్ విన్యాసాలతో అతనికే కాదు, అతని ఎదురుగా వచ్చే మిగిలిన వాహనదారుల వ్యక్తులకు కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ బైక్ కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేని వైనం. దీనికి ఎవరు బాధ్యులు? అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులా, లేదా అప్రమత్తత లేని, ప్రాణం మీద భయం లేని ఆ యువకుడుదా? దీనికి మీరైతే ఏం సమాధానం చెప్తారో మా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇది వాటి మరో కురుక్షేత్రం న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.